అంటే అక్కడ మెజారిటీ కూడా బీజేపీది భారీగా తగ్గిపోయినటువంటి పరిస్థితి. అంటే ఎందుకు ఇంత వ్యతిరేకత? మరి ఉప ఎన్నికల్లో అక్కడ అధికారంలో ఉండి ఎందుకు బీజేపీ మూటగట్టుకుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనం కొంతమందిని కొంతకాలం మూర్ఖులను చేయొచ్చు. హ్మ్. కానీ అంతమందిని అనేక మందిని ఎల్లకాలం మూర్ఖులను చేయలేం మనం. ఓకే. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ప్రజల సమస్యల మీద ఆందోళన చేసే సందర్భాలు లేవు. హ్మ్. ప్రజల సమస్యలను పరిష్కారం చేసే సందర్భాలు లేవు. ఈరోజు బీహార్ ఒకప్పుడు అనేక గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలకు కేంద్రమైన బీహార్, బౌద్ధ ఆలోచనలకి నిలమైన బీహార్‌లో రకరకాల ప్రలోభాలతోటి బీహార్‌ని కైవసం చేసుకున్నారు వాళ్ళు. హ్మ్. నితీష్ కుమార్ గ్రాడ్యువల్‌గా వీక్ చేశారు. నితీష్ కుమార్‌ని అక్కడి నుంచి పంపించేసి మొత్తం బీహార్‌ను కైవసం చేసుకున్నారు. అంటే ప్రాంతీయ పార్టీలను మింగే స్వభావం భారతీయ జనతా పార్టీకి ఉందన్న విషయం బీహార్ ఎగ్జాంపుల్‌గా ఉంది. ఓకే. పవర్‌లోకి వచ్చిన తర్వాత 3 ఏళ్లైనా 2 దగ్గర దగ్గర 1½ ఇయర్ దాటిపోయింది. అయినా యువతకు సంబంధించిన యాస్పిరేషన్స్ వాళ్ళు ఎక్కడ ఫుల్‌ఫిల్ చేయలేదు. ఈరోజు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో బీహార్ యువత కనబడతా ఉంటుంది. బీహార్‌లో నిజంగా ఉపాధి అవకాశాలు ఉంటే వేరే రాష్ట్రాలకు పోవాల్సిన అవసరం వాళ్ళకు ఉండకపోయింది. హ్మ్. అట్లాగే బీహార్‌లో పేదరికం అట్లే మిగిలిపోయింది. ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన రోడ్లే అక్కడ కనబడతా ఉన్నాయి. అప్పుడు వాళ్ళు పెట్టిన పాఠశాలలు అక్కడ కనబడతా ఉన్నాయి. కాబట్టి ఈ 2 ఇయర్స్‌లో ఏమైపోయిందంటే యువతలో వాస్తవాలను గుర్తింపే ఒక తపన స్టార్ట్ అయింది. అంటే హ్మ్. ఈరోజు బీహార్ వెనుకబడతానని కారణము భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని వాళ్ళు నిర్ధారించుకున్నారు. దానికి ప్రశాంత్ కిషోర్ ఒక వేదికగా కనిపించాడు. ఓకే. ప్రశాంత్ కిషోర్ మొత్తం క్యాంపెయిన్ అంతా కూడా యూత్ చుట్టూ, ఎంప్లాయ్‌మెంట్ చుట్టూ, ఉపాధి అవకాశాల చుట్టూ తిరిగింది. దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేశారు. హ్మ్. ఇక్కడ అత్యధిక విద్యాధికులున్న వెస్ట్ పట్నాగా చూసే ఈ నియోజకవర్గంలో యువత రివోల్ట్ చేయడం వల్లనే భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. బహుశా ఈ ట్రెండ్ బీహార్ నుంచి స్టార్ట్ అయిన ఈ ట్రెండ్ దేశం మొత్తం విస్తరించి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్‌లో భారతీయ జనతా పార్టీకి పూర్తిగా యువత వ్యతిరేకంగా ఉంటారన్న విషయాన్ని మనం చూడాలి. మీకు యెస్. ఒక విషయం చెప్తా నేను. అదేంటంటే ఉద్యమాలు జరుగుతాయి. హ్మ్. ఉద్యమాలను చిన్న చూపు చూసే పార్టీ ఏదైతుందో భారతీయ జనతా పార్టీ. ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ఆ ఉద్యమ ఆకాంక్షల్ని, ఉద్యమానికి సంబంధించిన దాన్ని మనం గౌరవించాలి. వాటిని మనం అడ్రెస్ చేయాలి. కానీ యెస్. భారతీయ జనతా పార్టీ ఉద్యమం అయిపోగానే ఈరోజు అభిజిత్ దీప్‌ను ఏమని ఆరోపణ చేశారు? "నువ్వు ఏ స్కాలర్‌షిప్‌తో చదువుకున్నావో అది మాకు కావాలని" చెప్పారు. అవును. అభిజిత్ దీప్‌కి ఏమన్నాడు? ఘాటేశ్వరం అని చెప్పాడు. నన్ను ఏ స్కాలర్‌షిప్ మీద ఇక్కడ చదువుకున్నానని చెప్తాను. కానీ మోడీ గారు ఏ డిగ్రీతో పాస్ అయినారో డిగ్రీ వివరాలు మాకు ఇస్తారని క్వెషన్ చేశారు. యెస్. ఈరోజు అనేక మంది యువతను బయటకు వచ్చిన తర్వాత రకరకాల పోలీస్ కేసెస్‌లో ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేశారు. ఉద్యమం చేశారు. ఉద్యమ లక్ష్యం నెరవేరింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. మరి అక్కడే ఏం చేయాలి? కానీ వేధింపు చర్యలు గనుక తీసుకుంటే న్యూటన్ సూత్రంలాగా హ్మ్. నిర్బంధం ప్రతిఘటన దారితీస్తున్న విషయాన్ని బీజేపీ గుర్తించలేకపోయింది. హ్మ్. కనీసం ఈ రిజల్ట్ తర్వాత అయినా కూడా ప్రజా ఉద్యమాన్ని గౌరవించే సంస్కృతిని భారతీయ జనతా పార్టీ అలవరుచుకోవాలని కాంగ్రెస్ పార్టీగా మేము హితవు చెప్తున్నాం. రైట్ సార్. ఒక అనలిస్ట్‌గా అడుగుతున్నాను మిమ్మల్ని. సో, పార్టీ నాయకుడిగా, ఒక గ్రంథాలయ చైర్మన్‌గా అడగట్లేదు. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి పార్టీని పెట్టి ఆయన ఒక ఉప ఎన్నికల్లో గెలుపనేది బీహార్ ఎన్నికల్ని ముఖ చిత్రాన్ని మార్చబోతుంది అనుకోవచ్చా? ఎందుకంటే ఆయన ఒక ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నటువంటి వ్యక్తి. ఎన్నో రాష్ట్రాల్లో ఆయన ఎంతో మందిని గెలిపించిన వ్యక్తి. ఇవాళ ఆయనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగడం అంటే బీహార్ ముఖ చిత్రం మారబోతుందా? ఎందుకంటే ఒక తమిళనాడులో విజయ్‌నే గెలిపించి అక్కడ ఆయనకు అధికారాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో, అట్లా బీహార్‌లో భవిష్యత్తులో ఎట్లా ఉండే అవకాశం ఉంది? శ్రీశైలం గారు మనం వేచి చూడాలి. హ్మ్. ఎందుకోసం అంటే ఆయన ఏర్పాటు చేసిన జన సురాజ్ పార్టీ యొక్క మొదటి విజయం ఇది. హ్మ్. అంటే ప్రశాంత్ కిషోర్ అనేక రాజకీయ పార్టీలను అనేక రాష్ట్రాల్లో గెలిపించుకున్నట్టుగా ఆయన ప్రకటించుకున్నాడు. హ్మ్. అనేక రాజకీయ పార్టీలు ఆయన సపోర్ట్ తీసుకున్నట్టుగా కూడా అంగీకరించాయి. కానీ అది తొలి విజయంగా మనం చూడాలి. హ్మ్. ఆ నేపథ్యంలోనే రేపు మరి భవిష్యత్తులో ఆయన అసెంబ్లీలోకి ఎంటర్ కాబోతున్నాడు. ఆయన ఉపన్యాసాలు ఏ రకంగా ఉంటాయి? ప్రజా సమస్యల మీద ఆయన ప్రతిధ్వని ఏ రకంగా ఉంటుందనేది వేచి చూడాలి. హ్మ్. అదే సందర్భంలో అక్కడ ఆర్‌జేడీని కూడా మనం తక్కువ అంచనా వేసే అవకాశం లేదు. ఎందుకోసం అంటే ఆర్‌జేడీ ఒక సామాజిక విప్లవానికి నాంది పలికింది బీహార్‌లో. యెస్. ఒక యాదవ్ కమ్యూనిటీ నాయకత్వంలో మిగతా బలహీన వర్గాలను చే తీసుకొని మైనారిటీల సపోర్ట్ తోటి చాలా కాలం పవర్‌లో ఉన్నారు. హ్మ్. రాబరీదేవి పరిపాలన టైంలో కూడా స్త్రీలకు విపరీత రక్షణ జరిగినట్టుగా చూస్తా ఉంటాం. అట్లాగే తేజస్వి యాదవ్ కూడా బలమైన నాయకుడిగా అక్కడ ఎమర్జ్ అయి ఉన్నాడు. యెస్. కాబట్టి ఒక బలమైన ప్రతిపక్షాన్ని వెనుకకు నెట్టేసి అధికారంలో ఉన్న బీజేపీ, జేడీయూ కూటమిని, ఇది హ్మ్. కేవలం బీజేపీ పార్టీ కాదు, బీజేపీ, జేడీయూ కూటమిని వెనుకకు నెట్టి ఈరోజు ఒకటే సీటు సంపాదించిన ప్రశాంత్ కిషోర్ రేపు రాబోయే 3, 4 సంవత్సరాల్లో ఏ రకమైన ప్రభావం చూపుతాడనేది మనం వేచి చూడాలి. ఓకే. కానీ ప్రశాంత్ కిషోర్‌కు మాత్రం ఎంట్రీ దొరికింది. ఈరోజు ఆయన రాజకీయ వ్యూహకర్తగా భారతదేశ ప్రజలకు తెలుసు. ఈరోజు రాజకీయ నాయకుడిగా కొత్త అవతారంతో కనిపించబోతున్నాడు. సరే ఆయన బేసికల్‌గా వ్యూహకర్తగా సక్సెస్ అయినట్టుగానే మనకు కనబడతా ఉంది. అనేక యెస్. రాష్ట్రాల్లో అతని విజయాలు మనకు చూస్తున్నాం మనం. రాజకీయ నాయకుడిగా ఏ మేరకు నిలబడగలుగుతాడన్న విషయాన్ని మనం భవిష్యత్తులో చూడాలి. అతను గతంలో కాంగ్రెస్‌లో చేరే ప్రయత్నం కూడా చేశాడు. యెస్. కాంగ్రెస్ కూడా రిక్వెస్ట్ చేశాడు. హ్మ్. నాకు మీరు అవకాశం ఇస్తే నేను ఈ మేరకు నేను
మీకు సహకరిస్తా అన్నాడు. కానీ అక్కడ లోకల్ నాయకుల యొక్క అభ్యంతరాల వల్ల పార్టీ అతను చేర్చుకోలేదు. కాబట్టి భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఏదైనా కూడా అతని యొక్క విజయము, అది ఆ విజయం కూడా ఎస్పెషల్లీ నిబిన్ అంటే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడి నియోజకవర్గం నుంచి రావడం ఏదైతుందో అది చర్చా అంశంగా మనకు ఉంది. భవిష్యత్తు కోసం మనం వెయిట్ చేయాలి.